హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు. మైదాతో పని లేకుండా గోధుమ పిండితో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక అరకప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసి కాస్త బరగ్గానే మిక్సీ పట్టండి, మరీ మెత్తగా కాకుండా. చూడండి, ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. మనకి ఈ విధంగా ఉంటే గవ్వలు పైన క్రిస్పీగా వస్తాయండి. మిక్సీలో వేయకుండా మనం బొంబాయి రవ్వని అలాగే వేసేస్తే గవ్వల పైన నూక నూకల్లాగా కనిపిస్తుందండి, అందుకని మిక్సీలో వేసుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి బాగా కలిపేసేయండి. గోధుమ పిండి 1 కప్పు అంటే 1/2 కేజీ గోధుమ పిండి ఉంటుందండి. మనం పిండి కలిపేటప్పుడు నెయ్యిని వేసుకోవచ్చండి, లేదంటే కాచి చల్లార్చిన పాలను వేసుకోవచ్చు, గోరువెచ్చని నీళ్ళను కూడా వేసుకోవచ్చు. మనకి గుల్లగా వస్తాయి. వంట సోడాతో పని లేదండి, వంట సోడా వేయలేదు నేను, కానీ చాలా గుల్లగా వచ్చాయి. ఈ పిండిలో కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ మనం పూరి పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచేసేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి. చూడండి, పిండిని మనం కలిపేటప్పుడు బాగా కలిపినట్లయితే ఈ విధంగా పిండి లేయర్ లేయర్ లాగా వస్తుందండి, పొర పొరలాగా వస్తుందన్నమాట. అప్పుడే మనకి గవ్వలు కూడా చాలా బాగా వస్తాయి. ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్లా చేసుకుని పక్కన ఉంచుకుని మనం గవ్వల్లా ప్రిపేర్ చేసుకుంటే గవ్వలు అనేది అన్నీ ఒకే సైజులో వస్తాయండి. లేదంటే పిండిని డైరెక్ట్గా ఎప్పటికప్పుడు తీసి గవ్వల్లాగా కూడా చేసుకోవచ్చు. అన్నీ విధంగా చేసుకుని పక్కన ఉంచుకుని మనకి గవ్వల చెక్క ఉంటుంది కదండి, ఆ చెక్కకి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసి మనం గవ్వల్లా ప్రిపేర్ చేసుకోవడమే. గవ్వల చెక్కతో గవ్వల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం గవ్వల చెక్కలతోనూ చేసుకోవచ్చు, లేదంటే మనకి స్టైనర్ ఉంటుంది కదా, వడియాలు అప్పడాలు వేసి తీసుకునే స్టైనర్ ఉంటుంది కదండి, ఆ స్టైనర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గవ్వల్ని ఒక్కొక్కటి విధంగా కొంచెం చేయడమే టైం టేకింగ్ అండి. గవ్వలు వేయించడము పాకం పెట్టడం కూడా చాలా తొందరగానే అయిపోతుంది. కావాలంటే గవ్వలు సైజును కూడా పెంచుకోవచ్చండి, కానీ గవ్వలు చిన్నగా ఉంటేనే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మొత్తం గవ్వలన్నీ అయిన తర్వాత ఒక ప్లేట్లో ఉంచేసేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక గవ్వ వేసి చూడండి, అది బాగా వేగితే తర్వాత మిగతా వాటిని కూడా వేసుకోవచ్చు. గవ్వల్ని మైదా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, కానీ మైదా మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితో అయితే చాలా బాగా వచ్చాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. నేనైతే వంట సోడా కానీ ఏ సోడా ఎటువంటిది వేయలేదండి, చాలా బాగా వచ్చాయి గవ్వలు అయితే. గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తాయి గవ్వలు. గవ్వల్ని గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించి తీసేసుకోండి. సెకండ్ బ్యాచ్ని కూడా ఇదే విధంగా వేయించుకోండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచండి, లేదంటే తొందరగా మాడిపోతాయి. ఆయిల్ కూడా అసలు పీల్చలేదండి, నేను ఆయిల్ కూడా తక్కువగానే వేయిస్తున్నాను.
ఒకటి నోట్లో వేసుకుని నమ్ములు చూపించాను చూసారా, కరకరలాడుతున్నాయి. వీటిలోకి పాకాన్ని ప్రిపేర్ చేద్దాం. మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలిచామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోండి. పావు కప్పు వాటర్ని వేసి బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత స్టైనర్లో వేసి వడగట్టండి. బెల్లం నీట్గా ఉంటే అక్కర్లేదు. 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి, మనకి లేత పాకము కాదు అలానే ముద్రపాకము కాదండి, మనకి జస్ట్ చేతికి ఈ విధంగా తీగిలాగా వస్తే సరిపోతుందనమాట. బాగా ముద్రపాకం అనుకోండి, ముద్రపాకం అయిపోయిందనుకోండి, గవ్వలు వేసిన తర్వాత అవి ఒకదానికొకటి అతుక్కుపోయి గవ్వల పైన బెల్లం అచ్చొచ్చులాగా వచ్చేస్తుంది అనమాట. అందుకని బెల్లం పాకం సమానంగా ఉండేలా చూసుకోవాలి. స్టవ్ ఆపేసి బెల్లం పాకంలో ఈ గవ్వల్ని వేసేసి పైకి కిందకి బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసేయండి. గవ్వలు చల్లారిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి పైకి కిందకి బాగా కలిసే విధంగా పాకం పట్టే విధంగా కలిపేసేయండి. చూడండి, పాకం వీటికి బాగా పట్టాయి. పాకం కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట. పాకం మనకి సమానంగా ఉన్నట్లయితే ఈ బెల్లం అచ్చొచ్చులాగా గవ్వలకి రాదండి. గవ్వలు కూడా చూడడానికి నీట్గా ఉంటాయి అన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా గోధుమ పిండితో బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. బెల్లం పాకంలో వేసినా కానీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గవ్వలైతే చాలా బాగా వచ్చాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.